చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసులు రాజకీయాల్లో ఉండడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే జగన్ గారి మీద రాళ్లతో దాడి చేస్తే ఆ రాళ్ల దాడిని దేశ మొత్తం ఖండించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు నిన్న కొవ్వూరులో మాట్లాడిన మాటలు సభ్య సమాజాన్ని అంటే రాజకీయాల్లో విలువలను కూడా దిగదాచేశాడు. నిన్ను చంపితే ఏం చేస్తావని చెప్పేసి అంటే జగన్ని చంపితే ఏం చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉంటాయంటే అసలు చంపడం ఏంట్రా బాబు? జగన్ చేసే మంచి పనులు చంపేస్తావా? జగన్ చంపుకుంటే 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా అనాథలైపోతారు కదా. ఇంకెవరు పిల్లల్ని ఎవరు చదివిస్తారు? పిల్లల్ని ఎవరైనా చదివిస్తారా? జగన్ లేకపోతే చదివించారా? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా కానీ నీకు బుర్రలో అమ్మఒడి వాలి పిల్లల్ని చదివించాలన్న ఆలోచన నీకు వచ్చిందా? ఇప్పుడు లేదే. 45 సంవత్సరాలు దాటిన అక్కలకి చేయూత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలన్న ఆలోచన ఎప్పుడన్నా ఎప్పుడు ఏనాడు రాదా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నావు, మోసం చేసావు. జగన్ అన్న ఒక మాట చెప్పాడు, ఎన్నికల తేదీ నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలో రుణం అయితే ఎంతైతే ఉందో అదంతా కూడా మాఫీ చేసి 4 విడతలు ఇస్తా ఉన్నాడు, ఇచ్చేసాడు. పెన్షన్ ఇంటికి పంపిస్తా ఉన్నాడు, రేషన్ ఇంటికి పంపిస్తా ఉన్నాడు. అంటే జగన్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున ప్రతి గడపకు వచ్చే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎవరిస్తాడు? నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? జగన్ చంపుతావా? అంటే ఎంత దుర్మార్గుడు బాబు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగారంటే ఒక పక్కనేమో వాళ్ళ మామను వినుకోడు కొట్టి పైకి పంపించేశాడు, జగన్ ఏమో రాళ్లతో కొట్టించో లేకపోతే పేల్చేసో చంపేయాలని చూస్తా ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడిని రేపు 13వ తారీఖున ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తెరుస్తారా? జగన్ అన్నకి ఎప్పుడు ఓటు వేయాలా? ఫ్యాన్ గుర్తుకి ఎప్పుడు ఓటు వేసి 5 సంవత్సరాలు జగన్ మా కోసం కష్టపడ్డాడు, మేము జగన్ నిలబెట్టుకుంటాం, జగన్ ఫ్యాన్ గుర్తుకు మేము ఓటేస్తామని చెప్పి అక్కలు చేయాలి అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి జగన్కి ఓటు వేయాలని చెప్పేసి అహతాహలాడుతూ ఉంటే ఈర్ష, గుళ్ళు, కడుపు మంట ఈ చంద్రబాబు నాయుడికి. ఇంత దుర్మార్గు నువ్వు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ అందరూ కలిసి వచ్చి కుట్ర చేసి జగన్ ఓడించాలని చూస్తారా? ఏం చేశాడు జగన్? నువ్వు చేయలేనిది, నీకు చేత కానిది 14 సంవత్సరాల్లో నువ్వు చేయలేని పనులన్నీ కూడా జగన్ చేస్తున్నాడు. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎవడు కూడా నమ్మడు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి కుప్పంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతాడు. కుప్పంలో కూడా ప్రజలు అతను గెలిపించే పరిస్థితి లేదు. కుప్పంలో ఇక్కడ మంచినీళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గుడిని మనం ప్రజలు బుద్ధి చెప్పాలా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ గ్రాస్ కూడా వెళ్ళిపోయి అతను కూడా ఎవడు ఓటేడు. ఎందుకు? ఏం చేస్తారు మీరు? ఎప్పుడైనా సరే కరోనా వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు కానీ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? చంద్రబాబు నాయుడు పడుకుంటే ఎక్కడ హైదరాబాద్లో పడుకున్నాడు, కింద హైదరాబాద్లో పడుకున్న హైదరాబాద్. వీళ్ళ అబ్బాయి లోకేష్ ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్న కరోనా వచ్చినప్పుడు. ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ షూటింగ్ చేసుకుంటున్నాడు. మేము మా జగన్ కనిపెట్టుకొని 50 ఏళ్లకు 60 ఏళ్లకు వాలంటీర్లు పెట్టి అక్కలు చెల్లిని పలకరిస్తా, అమ్మ బాగుండవా, చెల్లి బాగుండవా, నీకేమైనా మందులు కావాలా అని చెప్పేసి మేము కనిపెట్టుకుంటే మీరు ఇవాళ ఎలక్షన్కి వచ్చేసి జగన్ తిడతారా, జగన్ చంపుతారా? పనికి మాన వల్ల ఏం పోయే కాలం వచ్చిందిరా బాబు చంద్రబాబు నాయుడు. దుర్మార్గుడు కదా చంద్రబాబు నాయుడు. రేపు ఎన్నికల తర్వాత అడ్రస్ గల్లంతే వెళ్ళిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా పారిపోతాడు.